రెడ్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి రాహుల్పై పీజీ చదువుతున్న కొందరు సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడినట్లు తెలుస్తోంది. సుమారు 10 మంది స్టూడెంట్స్ తనపై దాడి చేశారని బాధిత విద్యార్థి రాహుల్ ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ సమీపంలోని పటాన్ చెరుకు చెందిన రాహుల్ నిజామాబాద్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్నల్ డ్యూటీలో భాగంగా రాహుల్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వర్తించాడు. అయితే రాహుల్ విధులకు డుమ్మా కొట్టాడని పీజీ విద్యార్థులు కొందరు రిజిస్టర్లో నమోదు చేశారు. ఈ విషయం గురించి అడిగేందుకు నిన్న సీనియర్ల వద్దకు వెళ్లాడు రాహుల్. తాను డ్యూటీ చేసినా కూడా ఎందుకు గైర్హాజరు వేశారని ప్రశ్నించాడు. దీంతో మమ్మల్ని నిలదీస్తావా అంటూ సీనియర్లు తనపై దాడి చేశారని ఆరోపించాడు రాహుల్. మొదటి సంవత్సరం నుంచి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించాడు. సుమారు 30 నిమిషాలు తనను సీనియర్లు ర్యాగింగ్ చేశారని బాధిత విద్యార్థి రాహుల్ ఆరోపించాడు. తనను చాలా విసిగించారని, బూతులు తిట్టారని చెప్పాడు. తనకు హెల్త్ బాగోలేదని చెప్పినా పట్టించుకోకుండా ఇబ్బంది పెట్టారని చెప్పాడు. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్, మెడికల్ విద్యార్థిపై దాడి విషయం బయటకు రాకుండా కళాశాల అధికారులు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ నుంచి నన్ను సీనియర్స్ చాలా 20 బ్యాచ్ వాళ్ళు చాలా ర్యాగింగ్ చేశారు. కానీ ఏ రోజు ఏ కంప్లైంట్ ఇవ్వలేదు. ఇంకా ఓర్చుకుంటూ ఉన్నాము. కానీ అది రజ్జు పెరుగుతూ పోయి ఈ రోజుకి నా అటెండెన్స్ రిజిస్టర్లు, నా అటెండెన్స్లో వాళ్ళు మ్యానిపులేట్ చేసిన అటెండెన్స్లో మార్చే వరకు వచ్చింది సార్. అందుకని ఎందుకు మార్చారు అని నేను అడిగాను సార్. ఎందుకు మార్చారని అడిగితే వాళ్ళు నువ్వెవడివి నన్ను అడగడానికి, నేనేం నీకు చెప్పేది అని లేబర్ రూమ్ అంటే డెలివరీలు అయ్యే రూమ్ సార్, డెలివరీ అక్కడనే చాలా అరిచారు సార్. ఇంకా నేను వచ్చేసాను సార్. వచ్చేసిన తర్వాత వాళ్ళు ఆ ఇష్యూని ఒక పెద్ద కాలేజ్ ఇష్యూలాగా చేసి, ఒక పెద్ద బ్యాచ్ ఇష్యూలాగా చేసేసి 5 రోజుల్లో జరిగే వినాయక చవితికి లింక్ పెట్టారు సార్. వినాయక చవితి జనరల్గా ఫైనల్ ఇయర్స్ అంటే మేము మా బ్యాచ్ వాళ్ళు చేస్తాం సార్. మీరు ఎట్లా చేస్తారో మేము చూస్తాము. అసలు వినాయక చవితి ఎట్లా అంటే ఒక పర్సనల్ థింగ్ని ఒక పెద్ద బ్యాచ్ థింగ్లాగా చేశారు సార్. చేసి అసలు మీరు ఏం చేస్తారో చేసుకోండి, అసలు నన్ను కాలేజీలో ఎట్లా చూస్తా నేను కాలేజీలో తొక్కకపోతే చూడండి చాలా బెదిరించారు, చాలా భయపెట్టారు సార్. దానికి లింక్ పెట్టి సరే మాట్లాడదాము, సెటిల్ చేసుకుందాము అని చెప్పేసి ఈరోజు నన్ను రూమ్ నెంబర్ 302కి పిలిచారు సార్. పిలిస్తే మాట్లాడదామని పోయినాం సార్. దాదాపు ఒక 15 మంది ఉండే సార్ వాళ్ళు. నేను నాతో పాటు ఒక 2 తీసుకుపోయినా. ఇంకా మా హాస్టల్ వాళ్ళు ఒక 5-6 మంది ఉండే సార్. కానీ పోయినప్పటి నుంచి వాళ్ళు మొత్తం చెప్పడానికి బూతులు సార్. మాటకు ముందు బూతు, మాట తర్వాత బూతు, అమ్మ నాన్న అన్న అందరినీ బూతులు తిట్టారు సార్. ర్యాగింగ్, దాని తర్వాత వాళ్ళ ఈగో సాటిస్ఫై కావాలని చెప్పి ర్యాగింగ్ చేసి స్టార్ట్ చేశారు సార్. గోడ కుర్చీలు వేయించారు. నాతోటి బయోడేటా దాదాపు 20 సార్లు చెప్పించారు. జీఎంసీ సెల్యూట్ కొట్టమన్నారు. యాక్చువల్గా నాకు 3 డేస్ నుంచి జాండీస్ ఉంది సార్. జాండీస్ నేను రిపోర్ట్ చూపించిన సార్ వాళ్ళకు. ఈ రోజుకి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ర్యాగింగ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ చేశారు సార్. రూమ్లో ఉన్న వాళ్ళందరూ చేశారు సార్ ర్యాగింగ్. రిపోర్ట్ చూపించినాక కూడా నాకు జాండీస్ ఉందంటే కూడా నన్ను వదలలేదు సార్. వదలకుండా నాకు ర్యాగింగ్ చేశారు సార్. లాస్ట్కి నా ఫోన్ తీసుకొని నా పర్సనల్ మెసేజ్లు, మా అన్న మేము మాట్లాడుకునే మెసేజ్లు, నా పర్సనల్ చాట్లు అన్నీ తీసుకొని వాళ్ళన్నీ చూసి అదేంది ఇదేంది అని మా అన్నం తిట్టడము, అది తిట్టడము చాలా జరిగింది. అయితే ఇంకా మాకు ఇంకా సాటిస్ఫై కాలేమరా మేము అని చెప్పి ఇంకా కొట్టడానికి దిగి కొట్టారు సార్. దాదాపు ఒక 10 మంది వచ్చారు సార్ ఒకేసారి కొట్టనికే. నేను కింద పడిపోయినా సార్. 4 మంది పేర్లు అయితే గుర్తున్నాయి సార్. మిగతా వాళ్ళందరూ